నువ్వేం కంగారు పడకు, ఆ నగ దొరుకుతుంది, ధైర్యంగా ఉండు. ఇక్కడే హారతిచ్చాం బాబు. రే వెతకరా. ఏమైంది రాహుల్? కాసుల పేరు దొరికిందా? లేదత్తయ్య, దొరకలేదు. అమ్మా భవానీ, కంగారు పడకు. నగలు కొలను దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పొరపాటునేమైనా నీళ్లలో పడిపోయాయా? లేదు పెద్దయ్యా, నీళ్లలో ఏమీ పడలేదు. నగలు సరళక్క చేతిలో పెట్టి నేనే నీళ్లు చల్లాను. తర్వాత హారతిచ్చాము. అమ్మవారికి దండం పెట్టుకుని తీసుకొచ్చాను. మరి మధ్యలో హారానికి రెక్కలొచ్చి ఎగిరిపోయిందా? ఊరుకుంటే కాకమ్మ కబుర్లన్నీ చెప్తావు. చూడు, ఇది ఆషామాషి విషయం కాదు. నా కూతురికి అల్లుడికి నిశ్చితార్థం జరుగుతుందని ప్రేమగా అమ్మోరికిస్తున్నాను. ఏమైనా తప్పుగా జరిగిందనుకో, వద్దు, నా కోపాన్ని తట్టుకోలేవు. మర్యాదగా నిజం చెప్పు. అమ్మా, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపం తెలీదమ్మా. అబద్ధం చెప్పకు. నగ పోయిందా లేకపోతే నువ్వే పోయేలా చేసావా? అమ్మా 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 భవానీ, భవానీ నిజంగా ఆ నగేమైందో నాకు తెలీదమ్మా. అబ్బా, నువ్వు గట్టిగా అరిచి తెలీదు అనంటే మేము నమ్మేస్తావా? నువ్వే తీసుంటావు, నిజం చెప్పు. అత్తయ్య, తన గురించి నాకు బాగా తెలుసు. భవానీ ఆ నగను తీసి ఉండదు. నేను కనుక్కుంటానుండండి. భవానీ, బాగా గుర్తు చేసుకో. ఆ నగను కొలం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఉంది రాహుల్ బాబు. కొలను దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ కాసుల పేరు ఆ నగల బాక్స్లోనే ఉంది. ఓహో, ఇందాకటి వరకు నగ లేదు అని మళ్ళీ ఇప్పుడు కొత్త మాట. మరి ఆ నగల బాక్సులో ఉన్న నగ వచ్చేదారిలో ఏమైనట్టో? ముందు నువ్వు దాన్ని ఎవరికిచ్చి మాయం చేశావో చెప్పు. ఆ నగ ఉండడం నిజమేనమ్మా, కానీ ఎలా పోయిందో నాకు అర్థం కావట్లేదు. నా పక్కన రజితక్క, సరళక్క ఉన్నారు. ఇక్కడే ఉండాలి. వాళ్ళు ఇక్కడే ఉండాలి. వాళ్ళని కనుక్కొని వస్తాను. శ్యామల, పద.
ఇందాక మీరు నాతో పాటు కొలను దగ్గరకు వచ్చారు కదా. వచ్చామమ్మా. అక్క, నేను తీసుకొచ్చిన నగల్లో ఒక నగ కనిపించట్లేదక్క. మీరేమైనా చూసారా? అదేంటి భవానీ, నీకు తోడుగా రమ్మంటే వచ్చాం అంతే తప్ప ఆ నగల గురించి మాకేం తెలుసు? అంటే నీ కంటికి మేం దొంగల్లా కనిపిస్తున్నామా? అయ్యో, అయ్యో, తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు తీసారా అని కాదు, చూసారా అని అడుగుతోంది. లేదమ్మా, నీతో పాటు కొలను వరకు వచ్చాము. హారతిచ్చాక నువ్వొక్కదానివే కదా లోపలికి వెళ్ళింది. అవునక్క, కొలను దగ్గర కూడా నగల్లో కాసుల పేరు ఉంది. కానీ లోపలికి వెళ్ళేసరికి లేదక్క. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అయితే కొలం దగ్గరే ఏదో జరిగి ఉండాలమ్మా. అయితే ఇంకే సీసీ కెమెరాలు చూస్తే ఆ నగ ఎక్కడైనా పడిందో లేక ఎవరైనా తీశారో మొత్తం తెలుస్తుంది కదా. రాము, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకురా. అలాగే. ఇదిగోండి. ఇటివ్వండి. ఇదిగోండి. లేదు, ఆ టైంలో కొలం దగ్గర సీసీటీవీలో ఏం రికార్డ్ అవ్వలేదు. ఏంటి సుబ్రహ్మణ్యం గారు ఇది? గుళ్ళో సీసీ కెమెరాలు ఉండేది మీకిందే, కానీ సీసీ కెమెరాలు పనిచేయవు. నగలు కొలనుకు తీసుకెళ్లేది మీ అమ్మాయే, కానీ అందులో నగపోతే మీ కూతురికి తెలియదు. బావుందండి మీ వరస. పోనీ వీళ్ళకేమైనా తెలుసా అంటే మాకు తెలీదు అంటున్నారు. ఎవరికి ఏమీ తెలియకుండా ఆ నగ ఎలా పోతుందండి? భవానీ కానీ వీళ్ళిద్దరు కానీ తీసుండాలి. అదేంటి పద్మ అలా మాట్లాడుతున్నావు? మేం భవానీకి తోడుగా వెళ్ళామంతే, అలా అని మా మీద నిందలు వేస్తావా? ఇది మరీ బాగుంది. ఇప్పుడు తోడుకు మీరు వెళ్తే ఇప్పుడు మీరు దొంగతనం చేసినట్టు అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు రజిత? మీ ముగ్గురులో దొంగతనం చేసే అలవాటు నాకు లేదు. మాటలు మర్యాదగా రానివ్వండి పద్మ. ఎవరు దొంగతనం చేసింది? ఇంకోసారి దొంగతనం చేశాము అన్నావంటే మర్యాదగా ఉండదు, చూసుకో. స్టాప్ ఇట్. ఏంటి అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? అసలు నేనెవరనుకుంటున్నారు? నేనేమైనా రోడ్డు మీద తిరిగే అమాయకురాలనుకుంటున్నారా? మినిస్టర్ ఛాయాదేవి ఇక్కడ. ఏంటన్నయ్య ఇది? ఇలా నన్ను అవమానించడం కోసమేనా అమ్మోరికి నగలిమ్మని నన్నిక్కడికి తీసుకొచ్చింది? అలా అనకమ్మా. భవాని, నిజం చెప్పమ్మా, ఆ కాసుల పేరు ఎక్కడుంది? అలా మెల్లగా అడిగితే అదెందుకు చెప్తుందన్నయ్య? చెప్పవే. వావ్, వాట్ ఈస్ షాట్. నిజం చెప్పవే, ఆ నగ ఏం చేశావు? మీకు కావాలంటే నన్ను చంపేయండి. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ నగ నేను తీయలేదమ్మా. అమ్మా, నా కూతురని చెప్పడం లేదు. భవానీ నిజంగా
అలాంటి పనులు చేయదమ్మా. అందులోనూ అమ్మోరు తల్లి విషయంలో తన ప్రాణం పోయినా చెయ్యదమ్మా. అవునమ్మా, నా కూతురు చాలా అమాయకురాలమ్మా. తనీ పని అస్సలు చెయ్యదమ్మా. నా చెల్లి చాలా మంచిదండి. తనకే పాపం తెలీదు. నిజమే అత్తయ్య, నాకు భవానీ చిన్నప్పటి నుంచి తెలుసు. తనీ పని చేయదు. అవునొదినా, భవానీ చాలా మంచిది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అబ్బబ్బబ్బా, ఏం భజన ఏంటి? మీరేమైనా డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇస్తున్నారా? ఇంత జరిగినా మీరంతా దాన్నే వెనకేసుకొస్తున్నారా? సరే, మీరన్నట్టు కాసేపు ఇది అమాయకురాలే అనుకుందాం. అయితే ఆ కాసుల పేరుని వీళ్ళిద్దరూ తీశారా? లేదమ్మా, మేమసలు తీయలేదు. మేం పక్కన నిల్చున్నామంతే అమ్మా. ఆ నగేమైందో మాకు తెలీదు. నాకు తెలుసు. ఆ నగ తీసింది భవానీయే. అదే తీసి ఈ నాటకాలన్నీ ఆడుతోంది. అమ్మయ్యా, ఇన్నాళ్లకి నేను చూడాలనుకున్నది చూస్తున్నా. నా గడుపు నిండిపోతుంది. ఇక దీన్ని ఎవ్వడూ కాపాడలేరు. మీకు దండం పెడతానమ్మా. నాక నేను తీయలేదు. నన్ను నమ్మండమ్మా. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావే? కొత్త అబద్ధం ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు తీయకుండా ఆ నగ ఎలా పోతుంది? మీరైనా చెప్పండి. ప్రాణం లేని ఆ నగ ఎవ్వరూ తీయకుండా ఎలా పోతుంది? ఏంటండి ఇది? రాక రాక నా చెల్లెలు ఈ ఊరికొస్తే తనకు మనం చేసే గౌరవం ఇదేనా? అయ్యో అయ్యో, తనకున్న రాజకీయాలు పక్కన పెట్టి మన కోసం, ఈ గుడి కోసం ప్రేమగా నగలు చేయించి తీసుకొస్తే నువ్వు చేసే పని ఇదా భవానీ? గుడ్లగోబల అలా కళ్ళప్పగించి చూస్తారేంటయ్యా? మీకెవరికి నోళ్లు లేవా? నోరు తెరిచి చెప్పండి, ఆ నగలెవరు తీశారు? అయ్యా, మాలో ఎవరు ఆ నగ తీశారని తెలిసినా మమ్మల్ని చంపేయండి. మంచి మనసుతో అంత పెద్దావిడ తీసుకొచ్చిన కాలుకు మీద ఆశపడితే మాకు పుట్టగతులుండవు. అయినా ఆ నగలు తీసుకెళ్ళింది భవానీ. ఆ నగల పూర్తి బాధ్యత తనదే. ఆ అమ్మాయిని అనకుండా మమ్మల్ని అంటే ఎలాగండి? వేళ్లన్నీ నీ వైపే చూపిస్తున్నాయి భవానీ. జరిగిందంతా చూస్తుంటే ఆ నగ నువ్వు తప్ప వేరే వాళ్ళు తీయడానికి అవకాశమే లేదు. అయ్యా, మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. నేను ఆ నగ తీయలేదు తీయలేదు తీయలేదు. ఒకవేళ తీసాను అనుకుంటే నన్ను ఇక్కడే అందరి ముందు ముక్కలు ముక్కలుగా నరికేయండి. అయ్యో భవానీ, సుబ్రహ్మణ్యం గారు, మరి ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇలాంటి సమయంలో అందరికీ ఎలా తీర్పిస్తారో అలాంటి తీర్పే మీ అమ్మాయికి ఇవ్వండి సుబ్రహ్మణ్యం గారు.
మీ అమ్మాయికి ఒకలా ఊరి జనంకి ఒకలా చూడకండి సుబ్రహ్మణ్యం గారు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అందరూ నాకు ఒక్కటే. కానీ నా కూతురు తప్పు చెయ్యదు అన్న నమ్మకం నాకుంది. అలాంటి నమ్మకం మాకు ఉంది సుబ్రహ్మణ్యం గారు. కానీ ఇలాంటి సమయంలో ఊరి కట్టుబాట్లు పాటించాల్సిన అవసరం కూడా మనకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి రాఘవయ్య గారు. సుబ్రహ్మణ్యం గారు, మీకు 24 గంటలు సమయం ఇస్తున్నాం. ఆలోగా నగ ఎక్కడుందో వెతికి తీసుకురండి. లేదంటే మీ కూతురు భవానీనే దోషిగా భావించి ఈ గుడి నుండి శాశ్వతంగా బహిష్కరింపబడుతుంది. నాన్న, నిజం తేలేంత వరకు భవానీ గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. వాట్? ఏమంటున్నారు అంకుల్? భవానీ గుళ్ళోకి రాకూడదా? ఒరే రాహుల్, నీకేం తెలీదు. నువ్వేం మాట్లాడకో. ఇది ఊరి కట్టుబాటు. నాన్న. రాహుల్, నువ్వేం మాట్లాడుకురా. నాన్న, నన్ను గుళ్ళకి అడుగు పెట్టకూడదు అంటున్నారేంటి నాన్న? అమ్మవారికి అభిషేకం చేయకుండా, అమ్మవారిని చూడకుండా నేను బతకలేను. నేను గుడికి రాకుండా ఉండలేను నాన్న. నా వల్ల కాదు. కుదరదమ్మా. ఊరి కట్టుబాట్లని ఎవరైనా పాటించి తీరాల్సిందే. నువ్వు నేరం చేయలేదని రుజువు కానంత వరకు నువ్వు గుళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు. కాదని గుళ్ళో అడుగు పెడితే నిన్ను ఈ ఊరి నుండి వెలేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. వీల్లేదు. దానికన్నా నన్ను చంపేయండి. అమ్మవారిని చూడకుండా నేను ఉండలేను. నన్ను చంపేయండి. అమ్మ భవానీ, అమ్మ భవానీ, ఊరుకో తల్లి. అలా ఏమీ జరగదు. ఊరుకో. ఏంటి నాన్న ఇది? నేను గుళ్ళోకి అలా జరగదమ్మా. నేను చెప్తున్నాను కదా. నువ్వు రేపు గుళ్ళోకి వస్తావు తల్లి.
నా మాట విను. బాధపడుకు తల్లి. ఆ అమ్మోరే నీ వైపు ఉంది తల్లి. నువ్వే తప్పు చెయ్యలేదమ్మా. చూడండి, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. ఇది నా కూతురి జీవితానికి సంబంధించిన విషయం. మంచిగా ఉంటే తల వంచి మీకోసం నిలబడతా. అదే నన్నే ముంచాలని చూస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టను, అందర్నీ చంపేస్తా. కొండగట్టెక్కి మరీ మొక్కు తీర్చుకుంటున్న భవానీ ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉంటే ది గ్రేట్ అమ్మవారు భవానీ కోసం ఎందుకు రాలేదు? ఏ మధురా, అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయే. అక్కెలాగో గుడికి వెళ్ళదు, వెళ్తానన్న ఎవరు రానివ్వరు.